శ్రీ గురుదేవ దత్త సుప్రభాత్ అందరికీ. ఇవాళ సౌభాగ్యం ఏంటంటే కృష్ణ పురోహిత్ గారు మనల్ని కృష్ణాపూర్ తీసుకెళ్తున్నారు సర్వతోముఖ యజ్ఞానికి. దత్తానుగ్రహం అలాగే ఈ కొత్త దత్తక్షేత్రాలు కూడా దర్శనం చేసి వద్దాం, స్వామివారి అనుగ్రహం పొంది వద్దాం. जब ये रोड नहीं था शायद था क्या, ये मट्टी का रास्ता है, वहाँ तक ही है. हाँ, उस दिन भी वैसे था, थोड़ा सीसी रोड था, उसके बाद में కృష్ణాపూర్లో ఉన్నాం మనం. సర్వతోముఖ యాగానికి వచ్చాం ఇవాళ. యాగశాల చూడండి ఎంత దివ్యంగా కనబడుతుందో ఇక్కడి నుంచి. खेला यज्ञ सर्वतोमुख सदा द्रव्यासी जो देत से तो दत्त प्रभु निजात्म भुवनी माणिक क्षेत्रीय से. तो उसका मीनिंग माणिक प्रभु ने जो सर्वतोमुख याग अरेंज करा के उनको द्रव्य दिया था. हाँ. वो 1852 में. हाँ. मतलब उनके भाई के बेटे से करवाए थे, तो ब्रह्मचारी थे ना. हाँ. वो उनको हस्बैंड वाइफ को बिठाए थे. అప్పటి बाद अभी हो रहा है. 1852లో మాణిక్ ప్రభు వారు ధనాన్ని వారే సమకూర్చి వారి సోదరుడి పుత్రుడి చేత యాగం చేయించారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఇప్పుడు జరుగుతోంది. శ్రీ గురుదేవ దత్త. ఇప్పుడు మనతోటి అరవింద్ స్వామి ఉన్నారు. వీరు సర్వతోముఖ యాగం గురించి మనకు తెలియజేస్తారు. జై గురు మాణిక్, జై గురుదేవ దత్త. జై గురు మాణిక్. ఈరోజు సంగారెడ్డి జిల్లా కృష్ణాపూర్ గ్రామంలో ముక్తాశ్రమం దత్తమార్తాండ మందిర ప్రాంగణంలో సర్వతోముఖ మహాయాగం ప్రారంభమైంది. ఇది రేపు ఎల్లుండి కొనసాగుతుంది. మాణిక్య ప్రభువుల వారు 1852లో మాణిక నగరంలో వారి సోదరుడైనటువంటి నరసింహ తాత్య గారిని దంపతులను కూర్చోబెట్టి మా ప్రభువుల వారు ఏదైతే సర్వతోముఖ యాగం అప్పట్లో వారు నిర్వహించారో, దాని తర్వాత మన ఈ యొక్క నైజాం ప్రాంతంలో అంటే ఇప్పటి 10 తెలంగాణ జిల్లాలు, ఒకప్పటి 5 మహారాష్ట్ర, 3 కర్ణాటక జిల్లాలు కలిపి ఈ ప్రాంతంలో ఈ 150 సంవత్సరాల తర్వాత జరుగుతున్నటువంటి ఈ సర్వతోముఖ మహాయాగం ఇదే స్థానంలో 2007వ సంవత్సరంలో ఇక్కడ సోమయాగం జరిగింది. 2017వ సంవత్సరంలో మాణిక్య ప్రభువుల యొక్క ద్విశతాబ్ది జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ఇక్కడ అతిరాత్రం అంటే గరుడసేన యాగం కూడా ఇదే స్థానంలో మహారాజు గారు, బాలమార్తాండ మహారాజు గారు కఠోరమైనటువంటి దీక్షతో ఆ యొక్క యాగాన్ని నిర్వహించారు. ఆ యొక్క మత్తూరు గ్రామానికి చెందినటువంటి ఋత్విక గణం ఈ యొక్క భూమి మీద సంస్కృత గ్రామం అని పేరొందిన ఒకే ఒక గ్రామం మత్తూరు. తుంగభద్ర నది తీరంలో ఉంటుంది. అక్కడ పరంపరానుగతంగా అనేక తరాలుగా వాళ్ళు ఈ యొక్క శ్రౌత విద్య నేర్చుకొని ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. మొట్టమొదట వేదాధ్యయనం పూర్తి చేసిన తర్వాత శ్రౌతంలోని 3 కాండలను పూర్తి చేయడానికి 2 సంవత్సరాలు ఒక్కొక్క కాండాన్ని చొప్పున 6 సంవత్సరాలు శ్రౌతను విద్య అభ్యసించిన తర్వాత ఈ యొక్క శ్రౌత కర్మ చేయడం జరుగుతుంది. ఇది చాలా అరుదైనటువంటి యాగము. ఆపస్తంభ ఋషి ఆయన సూత్రీకరించినటువంటి విధానం ప్రకారం ఈ యొక్క శ్రౌత యాగం జరుగుతుంది. ఈ యొక్క శ్రౌత యాగంలో ముఖ్యంగా 4 సోమయాగాలు ఏకకాలంలో 4 దిశల్లో నిర్వహించడం జరుగుతుంది. ఒక్కొక్క దిశలో 18 మంది ఋత్వికులు చొప్పున 4 దిశలకి 72 మంది ఋత్వికులు ఏకకాలంలో ఈ యొక్క సోమయాగాలు పూర్తి చేస్తారు. కాబట్టి ఒకేసారి 4 వైపులా సోమయాగం జరుగుతుంది కాబట్టి సర్వతోముఖమని ఈ యొక్క యాగానికి పేరు. ఈ యొక్క యాగంలో ఋగ్వేదం నుంచి ఋగ్వేద అధ్యయన పండితులు ఆయన అధ్వర్యుడు అనేవాడు. ఒక్కొక్క విహారంలో ఒక అధ్వర్యులు ఉంటారు. అధ్వర్యుల తర్వాత యజుర్వేదం నుండి
వచ్చినటువంటి పండితుడు పోతా ఉంటారు. దాని తర్వాత సామవేదం నుండి వచ్చినటువంటి ఉద్గాత అని ఉంటారు. ఈ ఉద్గాత అనేటటువంటి ఋత్వికులు ఉచ్చమైనటువంటి స్వరంలో దేవతను సామగానంతో ఆ యొక్క సామవేదంలో విశేషించి కౌతుమ శాఖకు సంబంధించినటువంటి ఆ యొక్క సామగానంతో దేవతను స్తుతించిన తర్వాత ఆ యొక్క యజుర్వేద పండితుడు ఆహుతినిస్తాడు. ఆహుతినిచ్చేటప్పుడు స్వాహాకారం చెప్పకుండా వౌషట్ అనేటటువంటి ఆ యొక్క 6 ప్రక్రియల్లో వౌషట్ ప్రక్రియతో ఆహుతి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి అరుదైన యాగం మన ప్రాంతంలో జరగడం మనందరి యొక్క అదృష్టం. ఇటువంటి సర్వతోముఖ యాగానికి అందరూ కూడా ఇంకా ఎవరైనా హాజరు కాని వాళ్ళు ఉంటే అందరూ కూడా వచ్చి ఎల్లుండి అవభృతం ఉంది. అవభృతం ఇప్పుడు కుంభమేళాలో ఒకవేళ స్నానం ఆచరించడానికి మనకు సమయం కనుక అవకాశం కనుక లేకపోతే అవభృతంలో ఒక చుక్క నీరు మనం పైన వేసుకుంటే కూడా మనకు ఆ యొక్క ప్రయాగరాజ్ త్రివేణి సంగమ స్నాన ఫలితం కూడా లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క కలియుగంలో ఈ కలికాలంలో ఇప్పటిదాకా ఈ యొక్క వైదిక పరంపరను శ్రౌతయాగ పరంపరను మన దాకా తీసుకొచ్చి మన కళ్ళ ముందు ఈ యొక్క యాగం ఆవిష్కృతం కావడానికి ఎంతమంది సంకల్పం ఎంతమంది ప్రయోక్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క యాగంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సద్గురు మాణిక్రో మహారాజ్కి జై. ఆ రోజు మనం తీసిన వీడియోకి ఈ రోజు వీడియోకి ఎంత డిఫరెన్సో చూడండి. ఇవాళ ఇప్పుడు ఇక్కడ మహా ఉత్సవం జరుగుతోంది. శ్రీ గురుదేవ దత్త సర్వతోముఖ యాగం. ఇలా వస్తాయి स्वामवार। हाँ कीजिए कीजिएगा, मैं यहाँ बैठता हूँ मैं। अम्मा आरती इस्तार राम्मा। अब माणी प्रभु के भाई के बेटे कौन मार्तंड प्रभु मनोहर प्रभु। माणीधर गए कभी? हाँ गए। पीछे बाजू मनोहर प्रभु है। हाँ है। उन्होंने बड़े। ओके। मार्तंड प्रभु छोटे। मार्तंड प्रभु बोले तो इन ओहो। माणी प्रभु के भाई के बेटे मनोहर प्रभु और मार्तंड प्रभु। मनोहर प्रभु ब्रह्मचारी थे, इन गृहस्थ थे। ओके। इनके बेटे का बेटा इन पुत्र ने ओहो अप्पा साहब महाराज। ओके। इनका समाधि है समझो। ओहो तो पौत्र हुए? हाँ पौत्र। पौत्र के समाधि है। श्री गुरुदेव दत्त, श्री गुरुदेव दत्त। जग्या की तात्विक और इधर भी गौरव हमारा कहीं एक्चुअली मानो ना अन्ना ध्यान केंद्र ऐसा टाइप का बनने वाला है उनको। जब तक उनको कुछ भी नहीं मालूम अभी उनका मातु भी छोटा ही था, लेकिन इनके जो ग्रैंड सन है अप्पा महाराज उधर है, अभी उन्हें बाल मार्तंड के महाराज के पिताजी हैं। ओके। उन्होंने जब माणिक नगर से निकले तो माणिक प्रभु का ओरिजिनल पादुका लेके निकले, लेके आके पादुका रख के ध्यान लगाए तो तब से मुक्ताश्रम में गया। बहुत सालों तक खाली कर पारायण शांति एकदम शांत पीस ऑफ वातावरण। ఇప్పుడు వీరు ఏం చెప్తున్నారంటే మార్తాండ మహారాజు గారు ఉన్నారు కదా, మార్తాండ మాణిక్ ప్రభు గారు, వీరు ఒకసారి సంచారం చేస్తూ 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 ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ వెనక నేను ఒక వృక్షం చూపిస్తాను. ఆ వృక్షం కింద కూర్చునేటప్పటికి వారికి ఎక్కడ లేని ప్రశాంతత చేకూరింది. ఇగో ఈ వృక్షం కింద వారు కూర్చున్నప్పుడు వారికి అత్యంత ప్రశాంతత, ఇది ఔదుంబర వృక్షం, ఈ వృక్షం కింద చాలా ప్రశాంతత ఏర్పడేటప్పటికీ వారు వెంటనే దీనికి ముక్తాశ్రమం అని పేరు పెట్టేసి, ఇది ఆ రోజుల్లోనే ఆయన ఏం చెప్పారంటే రాబోయే తరాల్లో చాలా జాగృత క్షేత్రంగా మారుతుందని చెప్పేసి ఇక్కడ వారు చెప్పడం జరిగింది. ఇక్కడే వారు తపస్సు చేసుకునేవారు. శ్రీ గురుదేవ దత్త, గురుదేవ దత్త, గురుదేవ దత్త.
कुछ नहीं అన్నీ మార్తాండ మహారాజు వారు వాడినటువంటి వస్తువులు, వారి పుస్తక సంగ్రహం. పరంపర మొత్తం ఇక్కడ మీకు కనబడుతుంది చూడండి. అప్ప మహారాజు గారు, ఇది వేద బ్రాహ్మణులకు వేరుగా వంట. యాగం జరుగుతోంది, దర్శించి వద్దాను రండి, విశేషాలు ఏంటో తెలుసుకుందాం. అంతేకాకుండా శ్రీ మాణిక్ ప్రభువు వారు నిజంగా ధరించినటువంటి వారి నిజపాదుకలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ అందరికీ సందర్శనార్థం పెట్టారు. అవి కూడా చూసొద్దాం రండి. స్వామివారి పాదుకా దర్శనం చేద్దాం. నిజ పాదుకా దర్శనం ఇప్పుడు మనం చేసేది మాణిక్ ప్రభు వారిది. యోగి రామారాజ त्रिभुवनानंद अद्वैत अभेद निरंजन निर्गुण निरालंब परिपूर्ण सदोदित सकलमत स्थापित श्री सद्गुरु गुरुदेव दत्त, गुरुदेव दत्त. श्री गुरुदेव दत्त. हाँ, यहीं पे महाराज भी यहीं पे. శ్రీ మాణిక్ ప్రభు వారి నిజపాదుక దర్శనం చేసుకోండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. श्री गुरुदेव दत्त. दूध पे चौथा दिन सब वो देखो टोटल रहना ठंडी में यहीं रात में सोना सवेरे उठना फिर देखने को काम देखने ఆల్మోస్ట్ 80 ఇవి శ్రీ మాణిక్య ప్రభువు వారి నిజ పాదుకలు. ఇవాళ ఇక్కడ సర్వతోముఖ యాగం జరుగుతున్న సందర్భంగా మనకి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది ఇంత దగ్గరగా. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. జై మాణిక్. हमें
యజ్ఞశాలకి ఒక ప్రదక్షిణగా తిరిగి వద్దాం రండి. అదృష్టం ఏంటంటే ఇవాళ యజ్ఞంలో సమర్పించిన ప్రసాదంగా వచ్చిన నెయ్యి మనకి తీర్థంగా లభించింది. ఎన్నో జన్మల పుణ్యఫలం. శ్రీ గురుదేవ దత్త. ఇటువంటి యాగం చూడడమే మహాభాగ్యం. అందులో ఇంక ప్రసాదం కూడా దొరికితే ఇంక చెప్పాలా. ఈ యజ్ఞకర్తలు కేవలం ఈ గోవుల యొక్క పాలు తాగి మట్టుకే ఈ 7 రోజులు గడపాలి. మొదటి రోజులు చేసిన స్నానం మళ్ళీ చివరి రోజు మట్టుకే స్నానం. सामग्री तैयार कर रहे हैं यज्ञ का सामग्री. యాగశాల ఎంత పెద్దది చూడండి. అంటే యాగశాలకి 4 ద్వారాలు ఉంటాయి. 4 వేదాలకి ప్రతీకగా. చూశారు కదా సర్వతోముఖ యాగం. ఈ ఫిబ్రవరి 13వ తారీఖు గురు ప్రతిపద ఆనాటి వరకు కొనసాగుతుంది. ఇంతవరకు మీలో ఎవరైనా వచ్చి ఉండకపోతే జహీరాబాద్ దగ్గర కృష్ణాపూర్ ఇక్కడ యాగం జరుగుతోంది. జహీరాబాద్ వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు, ఇబ్బంది లేదు. తప్పకుండా రండి, దర్శించండి, అనుగ్రహం పొందండి. మహాత్ముల పరిచయం వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం జపిస్తూ ఉండండి, దత్తానుగ్రహం పొందుతూ ఉండండి. జై గురుదత్త.